వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోటల్ ఇయర్ అబ్బాయిని. ఈరోజు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే పోర్ట్ లూయిస్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం పోర్ట్ లూయిస్కి అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి. ఇక్కడ కరెన్సీని ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసి లేదంటే డైరెక్ట్ ఇండియాకి పంపేయడానికి పోర్ట్ లూయిస్ వెళ్తున్నాం. మధ్యలో ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది ఏం కథ అని చెప్పేసి చూపిస్తా. వీడియోని అందరూ అంటే ఎండ్ వరకు చూడండి, అంటే చెప్తాను అన్నమాట డీటెయిల్గా ఎట్లుంటుంది ఏంది ప్రాసెస్ ఏంది ఏం కథ అని చెప్పేసి. పాత వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ మొత్తం చూడట్లేదు మీరు. మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? వీడియోలో నేను చూసి ఎట్లుంటుంది ఏంది ఏం కథ ప్రాసెస్ అనేది, సరేనా? కలుసుకుందాం మళ్ళీ మధ్యలో. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. నమస్తే మామ. అరగంట నుంచి తిరుగుతున్నాము మనీ ఎక్స్చేంజ్ కోసం. ఇప్పటికొక 4-5 తిరిగినాము, ఇంకా ఇలా సెట్ కాలేదు. ఒక దగ్గరలో బ్యాంక్ ఉంది, ఎస్బీఐ, మారిషియస్ ఎస్బీఐ. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయడానికి. మరి అక్కడ ఎట్లుంటుంది రేటు అంటే దాదాపుగా ఇక్కడ కరెన్సీని మన కరెన్సీ కన్వర్ట్ చేయడానికి మినిమం ఓ 20,000 డిఫరెన్స్ వస్తున్నాయి. ఒక్కొక్క దగ్గర 20,000, 15,000 అట్లా వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 90,000 పంపించడానికి 20 నుంచి 30,000 అట్లా తీసుకుంటుంది. అంత ఉందని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇప్పుడు ఎస్బీఐ ఇక్కడ లోకల్ ఎస్బీఐకి వెళ్తున్నాం అన్నమాట. ఎస్బీఐకి పోయి అక్కడ చేంజ్ చేస్తాం. చూద్దాం ఆడ కూడా ఎట్లా ఇస్తారో మరి. అంత డిఫరెన్స్ అంతా కూడా కాదు కదా, చూద్దాం. ఇక ఇక్కడ పోయిన తర్వాత ఎట్లుంటుంది, ఎంత ఇస్తాడు బ్యాంకు అని చెప్పి చూద్దాం. బాగానే ఉంది ఇక్కడ అయితే. బ్యాంక్ చూపిస్తాం, మారిషియస్ బ్యాంక్ చూపిస్తాం, చూడండి ఒకసారి ఎట్లుంది ఇది. ఇక్కడ సీట్స్, ఇక్కడ బ్యాంక్స్ బాగానే ఉన్నాయి పెద్దగా. అన్న తెలుసు కదా మనకు, నరేష్ అన్న. ఈ అన్న ఇప్పుడు తీసుకోవద్దు మనకి. అన్నా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బ్యాంక్ అంటే లైక్ కరెన్సీ చెక్ చేయడానికి తీసుకోవద్దు. ఇది ఇక్కడ మారిషియస్ బ్యాంక్ అన్నమాట. ఇది ఓ పెద్ద ఉంది. అది అమ్మ నేను ఇన్ని కష్టాలు ఉంటాయంటే ఫారెన్ రాకపోతే చూసారా సార్ డబుల్ యాక్షన్. మనీ ఎక్స్చేంజ్ చేయడానికి ఇంతసేపు 2 గంటల నుంచి తిరిగేది. ఒక దగ్గర పోతే వాడేమంటాడు, నేను ఇంతనే ఇస్తా అంటాడు. ఇంకో దగ్గర పోతే ఇంతనే ఇస్తా అంటాడు. ఇవన్నీ అవసరం మనకు లొల్లీలు. అడి అమ్మ అరే ఆజాము ఇట్లుంటాయి మళ్ళీ కష్టాలు. మీరు అనుకుంటారు వీడికి ఏంది మంచిగా పోయిండు, బయటికి పోయిండు, సంపాదిస్తుండు. పైసలు పంపాలంటే నానా సంకలు నాకు కలిడా. వాడిని అడగాలి, వీడిని అడగాలి, బెస్ట్ ప్రైస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. చూసిన తర్వాత ఏదైతే మనకు బెస్ట్ ప్రైస్ ఉంటుందో బెస్ట్ ప్రైస్ తీసుకోవాలి. 20,000 అంటే ఏంద్రా బాబు, ఒక నెల శాలరీని వీళ్ళు ఏమనుకుంటారో ఏమో మరి. పైసలు అనుకుంటారా, కాగితాలు అనుకుంటారా ఏమో, ఏం అర్థం కాదు. అంతంతేసి తీసుకుంటారు. నాకైతే ఇక్కడ నచ్చింది ఏంటంటే మంచిగా ఉన్నాయి కదా బిల్డింగ్ కూడా, నీట్గా, రోడ్లు కూడా క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు ఇక్కడ మంచిగా నీట్గా. ఫైనల్గా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, పంపించినాము. అంటే ఇక్కడ ఒక అన్న ఉంటే ఆ కన్న అకౌంట్లోకి పంపించినాం. తర్వాత ఈ చికెన్ అన్న మటన్ అన్న తీసుకుందాం అని చెప్పి మార్కెట్కి వచ్చినామంట. ఇది లైవ్ చికెన్ ఇక్కడ మొత్తం. చికెన్ అన్న మటన్ తీసుకొని ఫ్రెష్. ఇజ్ ఇట్ ఫ్రెష్? హౌ మచ్ కేజీ? 450 అంట. 450, 450 కేజీ తీసుకున్నామా? తీసుకో. మటన్ 450 అంట 1 కేజీ. యా 450 అంట 1 కేజీ. బోటీ అని తింటారా? అద్దన్న బోటీ. నువ్వు తీసుకొని ఇట్లా మెల్ల తిప్పుకొని వస్తాయి ఇట్లా. ఇది ఇటు సైడ్ వస్తే ఇదంతా ఫిష్ అనుకుంటా. ఇదంతా ఫిష్. అయితే ఇది మటన్. అది ఇదంతా ఫిష్ ఏరియా అనమాట. ఇదంతా ఫిష్ అమ్ముతారు. ఇదంతా ఫిష్. చూడు ఒకసారి ఫిషెస్ డిఫరెంట్ టైప్ ఫిషెస్ ఉన్నాయి.
ఎంత సీలా ఫ్రెష్గా అది ఇదంతా ఎంత సీ ఫుడ్ ఇది చూడండి. ఏం చెప్పాలి నాయన ఇట్లున్నాయి బ్లూ కలర్లో చూడండి, ఆరెంజ్ ఇది చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి. ఇది ఆక్టోపస్, ఇది మా హోటల్లో పెడతారు కర్రీ. ఇక్కడ అయితే ఇక్కడ ఏంది మనం చికెన్ ఎట్లా తింటాం ఇవి అట్లా తింటారు ఆక్టోపస్లు ఇవన్నీ. ఎవరినైనా అంటే ఇది ఇక్కడికి అటు చికెన్ అటుంది, ఇంకా అటు సైడ్ ఉన్నాయి. చెప్పినా కదా ఇందాక మటన్ తీసుకుందామని చెప్పేసి. ఫస్ట్ ఏమని చెప్పినంటే రేటు మటన్ 450 అని చెప్పిండు. 450 అని చెప్పిన తర్వాత మేము 450 కదా అంటే లైక్ మన కరెన్సీ కన్వర్ట్ చేసుకుని 800 అవుతుంది. మన దగ్గర కూడా అంతే 600-700 ఉంటాయి కదా. ఇది 800 అంటే తీసుకో అని చెప్పేసి అన్నాను. తర్వాత కటింగ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఏమని చెప్తున్నా అంటే 850 అని చెప్తుండు. ఏంది అట్లా ఇంతకుముందు 450 అన్నా కదా 850 అట్లా ఎంత అయింది అని చెప్పేసి అడిగితే మీకు ముందే చెప్పిన రేట్ అది అని చెప్తున్నాడు. స్కాన్ చేసి అన్నమాట కళ్ళ ముంగట్ని స్కాన్ చేసేసింది, అయిపోయింది. ఏం చెప్తాం, ఏం చేయలేం, కటింగ్ అయింది. ఆ కటింగ్ అయిన తర్వాత మాకు వద్దు మాకు డబ్బులు ఇచ్చాయంటే అంటారు డబ్బులు ఇవ్వం, కటింగ్ అయిపోయింది కదా. కటింగ్ కాకుండా డబ్బులు ఇస్తాను కానీ కటింగ్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం. స్కామ్ బయట. మన ఇండియాలో అయితే మనం రిటర్న్ తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం డబ్బులు. అంటే లైక్ డబ్బులు ఇచ్చేసి మటన్ తీసుకుంటాం. ఇట్లా ఇస్తలేదు. ఎట్లుంటే మన ఇండియాకున్న బయటకి స్కాములు చాలా అవుతాయి. ఇట్లా అట్లుంటుంది ఇక బయట దేశం ఉంటుంది. మనం రోడ్ క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్ళాలంటే ఇది అండర్ గ్రౌండ్ టన్నల్ అన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ నుంచి ఇటు నుంచి వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఒక ఉంటుందన్నమాట పోస్ట్ ఆఫీస్. ఇక్కడ ఫేమస్ అన్నమాట. మన ఇండియాలో మనకు పోస్ట్ ఆఫీస్ ఎట్లనో ఇక్కడ కూడా అట్లా ఉంటుంది అన్నమాట. చాలా అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినా పెట్టినంట. అది చాలా ఫేమస్ అట్లా. దాన్ని ఇప్పుడు మ్యూజియం లెక్క కూడా యూజ్ చేస్తారని చెప్తున్నాను. ఎట్లుంటుంది చూసినా బాగానే ఉంది, అది బాగానే ఉంది. పోస్ట్ ఆఫీస్ కూడా అంత ఏం లేదు కానీ రాళ్ళతో కట్టేసి మొత్తం. నరేషనా ఇట్లా మామూలుగా అయితే ఘోరంగా స్కామ్ చేసేది. ఇప్పుడు స్కామ్ అంటే అది మామూలు స్కామ్ కాదు. ఫస్ట్ 450 అని చెప్పి మటన్ తర్వాత 850 అంటాడు మటన్కి. అదే ఇదేంద్రా నాయన అనుకున్నాను నేనైతే. ఇది మొన్న వచ్చినాం కదా, చూసిరా మీరు. ఇది పోర్టుల దగ్గర మిమ్మల్ని చూపించాను చూడు, దాని పక్కన ఇది వచ్చిన మాల్ టైప్లో అనుకోండి. ఇక ఫారినర్స్ ఇక్కడ మనం చూస్తే బయట నుంచి ఇటు సైడ్ మనం మొన్న తిరిగింది ఇదే ఏరియా. మనం మొన్న తిరిగిన ఏరియా ఇదంతా. నేను మీకు ఆల్రెడీ మొన్న చూపించేసింది. ఇదంతా ఏముండదు కదా చూడడానికి. జస్ట్ ఫోర్ట్లెస్ అంటే కొంచెం బిల్డింగ్స్ అవి ఫేమస్. అంతకు మించి వేరే ఏం టచ్ చేసుకున్నాం వాసిపోద్ది ఖర్చులకి. Below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే నేను ఇంకొక వీడియో ఎట్లా తీయాలని చెప్పేసి నేను ఇంకా థింక్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.